సామెతల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. సామెతలు మనలు సరిచేసే సామెతలు, ఆయన స్వారూప్యములోనికి మార్చే సామెతలు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ప్రియులారా, ప్రభు తన మహాకృప చేత మరొక దినములో మనల్ని ప్రవేశింపచేశారు. ఉదయమే ఈ దినం ఆయన ముఖదర్శనం చేసుకున్నారా? ఆయన ముఖదర్శనముతో దినాన్ని ప్రారంభించడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ సమయంలో 13వ అధ్యాయంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. ఈ 13వ అధ్యాయంలో అలాంటి శిక్షను గూర్చిన మరికొన్ని వచనాలు ఉన్నాయి. 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును అన్నాడు. శిక్షను ఉపేక్షించడం క్షేమము కాదు. 24వ వచనంలో బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి అన్నాడు. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. దైవ శిక్ష, తండ్రి శిక్ష, పెద్దల శిక్ష అవసరం. వారు మనల్ని ప్రేమిస్తున్నారు గనుక శిక్షిస్తున్నారు. మనము క్షేమకరమైన స్థితిలో ఉండాలి అంటే శిక్షను తప్పక మనము ఆహ్వానించాలి. అది దేవుని చేత అనుమతించబడినప్పుడు అది మన మేలు కొరకే అన్న సంగతిని గమనించటం ఆశీర్వాదకరం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానిని మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచుండవలెను కదా. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరే గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దైవ శిక్ష మేలు కొరకే. దైవ శిక్షను సహించినప్పుడు 2 సంగతులు ఇక్కడ మనం చదువుతున్నాం. దైవ శిక్ష మనము ఆయన కుమారులని నిరూపిస్తుంది. దైవ శిక్ష మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందినట్లుగా చేస్తుంది. ఈ ఉదయకాలం ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, దేవుడు మనల్ని తన పరిశుద్ధతలో పాలు పొందటానికి, మనము ఆయన వారమని రుజువుపరచటానికి ఆయన ప్రేమతో మనడిలా ఎంతో ప్రేమతో మనకు అనుమతింపచేసి ఆయన శిక్షను స్వీకరిద్దాం. ఆయన పరిశుద్ధతలో పాలు పొందుదాం. మరెక్కువగా ఆయన్ను ఘనపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.